సెయింట్ లూయిస్ టెంపుల్ నుంచి మనకి సుమన్ టీవీ నాన్ స్టాప్ కవరేజ్ కంటిన్యూ అవుతోంది. ఇక్కడ సహస్ర కుంకుమార్చన శుక్రవారం జరగబోయే ఈ చాలా మహత్తరమైన కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమానికి కుంకుమ సిద్ధంగా ఉంది చూస్తున్నాం మనం. అండ్ కుంకుమతో పాటు అందరినీ అంటే ఎన్రోల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి స్తోత్రాలు, వాటికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా పూజా కమిటీ సభ్యులు ఇస్తారు. మనతో పాటు నీలిమా స్వర్ణ గారు ఉన్నారు, చైర్ ఆఫ్ ద పూజా కమిటీ. హలో అండి. హలో అండి. ఎలాంటి ఏర్పాటు చేశారు సహస్ర కుంకుమార్చనకి? ఎంతమంది ఎన్రోల్ అయ్యారు? సో నేను కుంకుమార్చన చేయరు, మా చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు. సో దీస్ ఆర్ ఆల్ పీపుల్ హు ఆర్ హెల్పింగ్ us అండ్ మోర్ అన్నమాట. చాలా పెద్ద కార్యక్రమం. చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల నుంచి, శక్తిపీఠాల నుంచి కూడా కుంకుమ తెప్పిస్తున్నాము. వచ్చే పార్టిసిపెంట్స్ అందరికీను కుంకుమ, పసుపు, అక్షింతలు, వాళ్ళకి కావాల్సిన సామాన్ అంతా ఏవైతే మనకి అర్చనకు కావాలో, మెయిన్ గా అమ్మవారి పటం ఇండియా నుంచి వచ్చింది. సో మా అదృష్టం అన్ని ప్లేసెస్ నుంచి తెప్పించగలిగాం. కూర్చొని చేస్తాం అనమాట అందరం గ్రూప్ గా. ఆ రోజు 1000 మంది ఆడవాళ్ళు ఊహించుకోండి, ఎరుపు చీరల్లో అందరూ అమ్మవారిలాగా అందరూ అమ్మవారిని కూర్చొని అమ్మవారిని స్మరించుకుంటూ గట్టాం ఈవినింగ్. అందరూ ఎర్ర చీరలు కట్టారు. Yes. చాలా అసలు అమ్మవారికి ఇష్టమైన రంగు కదా ఎరుపు. అది చీరలు కూడా అందరికి ఉన్నాయా, తెప్పించారా? సో ఈ ట్రిప్ తెప్పించలేదు, ఇంకో కార్యక్రమం ప్లాన్ చేస్తే అది కూడా ఆలోచించుకోవాలి. బట్ అందరం ప్లాన్ చేసుకుంటాం. అసలు విశేష స్పందన వస్తుంది ఈ మహత్తరమైన కార్యక్రమం. మీ తెప్పచండి యాగం కావచ్చు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అదృష్టం, ఇది మా బ్లెస్సింగ్ అండి. ఫస్ట్ అసలు అందరం ఇంట్లో అందరం చేసుకుంటాము, మళ్ళీ సాంఘికంగా కూడా గ్రూప్ గా చేసుకుంటాం. కానీ ఇంతమంది ఒక్కసారి అమ్మవారి లలిత చదివితే మన చుట్టూ వలయం ఏర్పడుతుంది అంటారు. అది మనం సామూహికంగా ఎందుకు చేసుకుంటామంటే అందరు చేసే ఫలితం మనకి పార్టిసిపేట్ చేసినందుకు వస్తుంది. సో 1000 మంది కలిసి చేస్తే ఇమాజిన్ చేయండి ఎంత ఎనర్జీ మన చుట్టూ ఉంటుంది. ఆ అమ్మవారిని మనం స్మరించుకుంటూ చక్కగా ప్రశాంతంగా చేసుకుంటూ అదే మన ఇళ్ళకి మన అందరికీ స్ప్రెడ్ చేస్తున్నాం కదా ఎనర్జీ. అది మీ చిరునవ్వుతో మీరు చాలా మంచి ఎనర్జీ స్ప్రెడ్ చేస్తారు. అసలు అందరూ కలిసికట్టుగా ఇంత సేవ చేయడం అభినందనీయం నిజంగా. అంటే అసలు పనులన్నీ పక్కన పెట్టి పొద్దున, రాత్రి, మధ్యాహ్నం, అర్ధరాత్రి వరకు కూడా ముగ్గులు వేస్తూ అనేక ఏర్పాట్లు చేస్తూ ఇక్కడ కొనసాగుతున్నారు. మనతో పాటు లక్ష్మీ మల్లిక గారు ఉన్నారు. ప్రస్తుతం వారు రుద్రాభిషేకానికి చేరుగా ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు లక్ష్మి గారు? నమస్తే అండి. నా పేరు లక్ష్మీ మల్లిక. మేము రుద్రాభిషేకం కోసం చాలా భారీ ఏర్పాట్లు చేస్తున్నామండి. ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడా కూడా పృథ్వీలింగం కి అభిషేకం చేయడం అనేది చూసుండరు. పృథ్వీలింగం అంటే ఏంటో చెప్పండి మా ప్రేక్షకులకి అట్లా చూసి. పృథ్వీలింగం అంటే మట్టితోటి మనము మన చేతుల ద్వారా చేసిన స్వామివారిని తయారు చేసుకొని మనం చేసుకునే అభిషేకం అండి. ఇది మేము 500 పృథ్వీలింగాలు టార్గెట్ చేస్తున్నాము. మనకి చాలా మంచి స్పందన ఉంది ఈ కార్యక్రమానికి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ డెవోటీస్ టు కమ్ అండ్ పార్టిసిపేట్. దీనికోసం అని చెప్పి మేము ఆల్రెడీ అక్షింతలు, విభూది అంతా ప్యాకింగ్ అయిపోయిందండి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఈ రోజు మేము సాయంత్రం లింగాలు ప్రిపేర్ చేస్తున్నామండి. అలాగే అభిషేకం చేయడానికి ఏమేమి తెప్పించారు స్వామివారికి అభిషేకం చేయడం? స్వామివారి అభిషేకం కోసం అని చెప్పేసి ఇండియా నుంచి కొంచెం జలం తెప్పించారండి. అవి ఇక్కడ ఉన్న జలం తోటి మిక్స్ చేసేసి స్వామివారికి జలంతో చేస్తారు, పాలతో కాదా? పాలతోటి ప్లస్ గంగా జలం కూడా యూజ్ చేయబోతున్నారు. చాలా విశేషంగా ఉంది అక్కడ ఏర్పాటు చేస్తుంటే. ఈ రుద్రాభిషేకం ఈ ప్రాంగణంలో ఎక్కడ జరుగుతుంది మల్లిక గారు? మేము యాక్చువల్లీ యాగశాల దగ్గర అని చెప్పి అనుకుంటున్నామండి. ఇన్ కేసు వెదర్ పర్మిట్ చేయలేదంటే సిఈసిలో అండి. అదే ఏదైనా సరే అసలు మనకి ఇటువంటి యాగం జరిగేటప్పుడు భూమి శుద్ధి అవ్వడానికి పైన వర్షం కురవాలని చెప్పి చాలా మంది ఎదురు చూస్తారు. ఆ వర్షం కూడా 2 రోజుల నుంచి మనకి చినుకు పడుతుంది. ఏ రోజుకి ఆ రోజు శుద్ధి అయిపోతుంది. చాలా శుభసూచకంగా ఉంది. ఇంతమంది యాక్చువల్ గా పార్టిసిపేట్ చేయడం వల్ల మన చుట్టూతో ఉన్న కాస్మిక్ ఎనర్జీ చాలా, అంటే ఓన్లీ టెంపుల్ దగ్గరే కదండి, హోల్ సెయింట్ లూయిస్ అంతా ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా ఉండి చాలా మంచి కనిపిస్తుంది. ఆడపడుచుని ఎలా అసలు నడుము దిగించి ముందుకు వచ్చారో చూస్తుంటే ముచ్చటగా ఉంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందరికీ కూడా. పిల్లలు కూడా ఇక్కడికి వచ్చేసి అంటే పొద్దు నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు ఇక్కడే ఉండి, ఇదిగో అక్కడ వెనకాల ఉండే కిచెన్, టెంపుల్ కిచెన్ చూస్తున్నాం మనం. ఇక్కడే భోజన ఏర్పాట్లు, వాలంటీర్లకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ, అంటే ఇక్కడే ఆల్మోస్ట్ బస చేస్తూ కేవలం నిద్రపోవడానికి మాత్రం ఇంటికి వెళ్తున్నారు. అటువంటి ఒక యజ్ఞం లాగా తలపెట్టిన మహత్కార్యం ఇది శతచండీ యాగం. అండ్ ఈ అసలు 6 కళ్యాణాల కోసం అందరూ వెయిట్ చేస్తారండి. సో దాని గురించి కూడా చెప్పండి. రండి మల్లిక గారు, మీరు చెప్పండి. 6 కళ్యాణాలు జరగబోతున్నాయి. సో చాలా సంతోషంగా ఉంది వినడానికి. చెప్పండి. ఈ 6 దేవతామూర్తుల కళ్యాణం కోసం అండి ప్రతి ఒక్క శక్తిపీఠం నుంచి తలంబ్రాలు తెప్పిస్తున్నాము. లైక్ రాములవారి కళ్యాణానికి భద్రాచలం నుంచి, పళని నుంచి సుబ్రహ్మణ్య స్వామి వారికి, లక్ష్మీ నరసింహస్వామికి సింహాచలం నుంచి ఇట్లా తలంబ్రాలు తీసుకొస్తున్నారండి. అంటే ఎంత ప్రాముఖ్యంగా జరుగుతుందో చూడండి. ఒక సింగిల్ స్టేజ్ మీద 6 దేవతామూర్తుల కళ్యాణం అంటే అసలు కనుల పండుగ. అవును. అండ్ చాలా విశేషం ఏంటంటే ఆ రోజు భక్తులందరికీ, హాజరైన వాళ్ళందరికీ కూడా అసలు అరిటాకులో, విస్తరాకిలో మంచి పెళ్లి భోజనం పెడతారని చెప్పి వినికిడు అనమాట. అంటే సంప్రదాయంగా ఒక పెళ్లికి వచ్చినట్టే భక్తులు పెద్దలుగా వచ్చి
కళ్యాణాలు చేయిస్తారు. ఎంత బాగుందండి అసలు. అందరూ చూస్తుంటే మొహాలు వెలిగిపోతున్నాయి. మీరందరూ చాలా కష్టపడి చేస్తున్న ఈ సేవకి ఫలితం మొత్తం యావత్ ప్రపంచానికి లభించాలని తప్పకుండా అండి. మల్లిక గారు అండ్ నీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ, పూజా కమిటీ సభ్యులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఇది సుమన్ టీవీ కవరేజ్ ఎప్పటికప్పుడు కొనసాగుతుంది ఇక్కడ సెయింట్ లూయిస్ హిందూ టెంపుల్ నుంచి. నేను స్వప్న.